తారక రాముడు, మాస్ మహారాజా ఎన్టీఆర్ ప్రస్తుతం కేవలం నటుడిగా కాదు, ఒక పాన్ ఇండియా ఫోర్స్గా ఎదుగుతున్నాడు. ఇప్పటికే 3 భారీ సినిమాలతో బిజీగా ఉండే తారక్ ప్రతి ప్రాజెక్ట్తో ఒక కొత్త ఎనర్జీని తెస్తూ అభిమానుల హైప్ను ఐ హ్యాండ్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. సూపర్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్న వార్ 2 చిత్రం ఎన్టీఆర్కు బాలీవుడ్లో బిగ్ బ్రేక్ ఇవ్వబోతోంది. ఆగస్టు 14న రిలీజ్ కానున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో తారక్ పాత్ర మాస్తో పాటు క్లాస్ ఆడియన్స్ను కూడా అలరించేలా ఉంటుందట. షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా ప్రచార కార్యక్రమాలు త్వరలో స్టార్ట్ కానున్నాయి. వార్ 2 తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ కోసం రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ సెట్స్లో అడుగుపెట్టనున్నాడు. తారక్ లేని సీన్స్ షూటింగ్ అవుతున్నా అతడు జాయిన్ అయిన తర్వాత మిగిలిన షూటింగ్ స్పీడ్ పెరగనుంది. ఈ సినిమా కేజీఎఫ్, సల్లార్ తరహాలో భారీ యూజువల్స్కి హబ్ అవుతుందని టాక్. దేవరా విడుదల తర్వాత సిక్వెల్ పై చాలా గాసిప్స్ వచ్చాయి, కానీ దేవరా 2 ఉండి తీరుతుంది అని తారక్ స్వయంగా మైక్ పట్టుకొని చెప్పేసేసరికి అభిమానుల్లో అల్లకొల్లోలమే. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత కొరటాల శివతో దేవరా 2 సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇటీవలే తారక్ నటిస్తున్న నెల్సన్, దిలీప్ కుమార్ సినిమా గురించి కూడా బోలెడన్ని ఊహాగానాలు వచ్చాయి. ఇది వెంటనే వస్తుందా, కాస్త ఆలస్యం అవుతుందా అన్న సందేహాలపై తారక్ అన్న కళ్యాణ్ రామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తారక్ ప్రస్తుతం లైనప్: వార్ 2 షూటింగ్ పూర్తయింది, రిలీజ్ ఆగస్టు 14. డ్రాగన్ షూటింగ్ ప్రారంభం ఏప్రిల్ 27 నుంచి తారక్ జాయిన్. దేవరా 2 ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి. ఈ 3 ప్రాజెక్ట్స్ త్వరలోనే నెల్సన్ సినిమా ఉంటుంది అని తేల్చేశారు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం కూడా మంచి హైప్ సెట్ చేసుకుంటోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ యాక్షన్ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తారక్ ఫ్యూచర్ లైన్ అప్ చూస్తుంటే ఒక్క మాట చెప్పాలి, ఈసారి వదిలేయడం లేదు. బాలీవుడ్కైనా టాలీవుడ్కైనా యాక్షన్ ఫ్లేవర్ తారక్దే.